ప్రభు నామానికి ఘనత కలుగునుగాక. యోహాను సువార్త 9వ అధ్యాయము 3వ వాక్యం మనం చదువుకుంటున్నాము. యేసు వీడైనను వీడి కన్నవారైనను పాపం చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచుటకై వీడు గురుడివాడుగా పుట్టెను అని మరి శిష్యులతో చెప్తున్నాడు. శిష్యులు అడుగుతున్నారు, అయ్యా వీడు పుట్టుకతోనే గుడ్డివాడుగా పుట్టాడే, వీడు పాపం చేశాడా, వీళ్ళ తల్లిదండ్రులు పాపం చేశారు, ఎందుకు వీడు గుడ్డివాడిగా పుట్టినాడు అని అడిగినప్పుడు, వీడైనను వీడి తల్లిదండ్రులైనా పాపం చేయలేదు, కానీ దేవుని మహింపరచునట్టుగా వీడికి గుడ్డితనం వచ్చిందని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అంత మటుకే కాదు, ఆయన చెప్తున్నాడు, పగలు ఉన్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనం చేయుచుండవలెను. రాత్రి వచ్చుచున్నది, అప్పుడు ఎవడనూ పని చేయలేడు. నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగని చెప్పాను. ఆయన ఆ విధంగా మాట్లాడి నేల మీద ఉమ్మి వేసి ఆ ఉమ్మితో బురద చేసి వాడు కంటి మీద పూసి, నువ్వు సిలోయమును కోనేటికి వెళ్ళి కడిగి శుద్ధి పొందమని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. వాడు అలాగే ఆ గుడ్డివాడు ఆ సిలోయం అనే కోనేటికి వెళ్ళి తన కళ్ళు కడుక్కొని చూపు పొందినట్టుగా మనం ఈ వాక్యాల్లో చూస్తున్నాం. సిలోయం అనే మాటకి అర్థము పంపబడిన వాడు అని అర్థము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి మనం ఇక్కడ గమనించినప్పుడు దేవుని మాటకి ఆ యొక్క గుడ్డివాడు లోబడ్డాడు. దేవుడు ఒక కార్యం అక్కడ చేసినట్టుగా మనం చూస్తున్నాం. మనం కూడా ఎవరైనా ఒక కష్టంలో ఉన్నప్పుడు, ఒక బాధలో ఉన్నప్పుడు మనం అంటాం, వీడు ఎంతటి శాపగ్రస్తులు, వాళ్ళ తల్లిదండ్రులు చేసిన పాపానికి శిక్ష అనుభవిస్తున్నారని మనం అంటాం. కానీ మనం దేవుని నామానికి మహిమార్థంగా అయితే అది తల్లిదండ్రుల పాపం కాదు, మరొకరి పాపం కాదు. కానీ ఒక శ్రమ మనకు కలిగినప్పుడు మనం కూడా దేవుని మీద విచారణ చేసుకోవాలి. ప్రభువా, నేను చేసిన పాపాన్ని బట్టి శిక్ష అనుభవిస్తున్నామా, లేదా మా పితరుల శాపమా, ఏదైనా మరి దేవుని మీద క్షమాపణ పొందుకొని ఆయన ఎద్దు నుంచి ఆ కృప పొందటానికి దేవుడు మనకి ఈ దినం వాక్యంలో స్థానం ఇచ్చి ఉన్నాడు. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వాక్యంలో ఒక అంశం ఉంది. ఏమిటంటే, కాగా ఎవడైనాను క్రీస్తు యేసునందు ఉన్న ఎడల వాడికే శిక్షా విధియు లేదు అని చూస్తున్నాం. కానీ క్రిస్టియన్స్ అని పిలువబడంగానే శిక్షావిధి తప్పిపోతుందని ఎవరు అనుకోవద్దు. ఎందుకంటే క్రీస్తు యేసునందు ఉన్న ఎడల అన్నాడు. అంటే నువ్వు ప్రభువుని కలిగి ఉండటం అంటే నీ వాక్యానుసారమైన జీవితము, మారు మనసు, రక్షణ, ఆత్మీయ అనుభవం కలిగి వాక్యానుసారమైన జీవితం జీవించినప్పుడు ఆ శాపము, ఆ పాపం కొట్టివేయబడుతుంది. కానీ దేవునిలో లేకుండా మేము క్రైస్తవ కుటుంబాల్లో పుట్టాము, మా పితరుల నాటి నుండి మేము క్రైస్తవులు అని చెప్పుకుంటే శాపం మనలో నుంచి పోదు. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, మరి దేవుని మహిమార్థంగా మనం జీవించాలంటే ఏదైనా మనకు వాక్యం ఇచ్చి ఉన్నాడు, ప్రార్థన ఇచ్చి ఉన్నాడు, దేవుణ్ణి అనుసరించేదానికి కట్టడలు ఇచ్చి ఉన్నాడు. వాటిని అనుసరించి మనము ప్రతి విధమైన శాపము నుండి, పాపము నుండి విడుదల పొందుకోవాలని మనం చూస్తున్నాం. మరి భర్తమయ్య అనేటువంటి వాడు కూడా త్రోవ పక్కన కూర్చొని యేసు ప్రభుకు మొరబెట్టినప్పుడు గురుడివాడు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు, దీన్ని నేను చేస్తాను నమ్ముతున్నామంటే నమ్ముతున్నాను ప్రభు అన్నాడు. మరి ఆ నమ్మికను బట్టి అతను స్వస్థత పొందినట్టుగా మనం చూస్తున్నాం. మరి మనలో ఎంతమందిలో విశ్వాసం ఉందో, ఒక బలహీనత వచ్చినప్పుడు ప్రభువుకు మొరబెట్టగలుగుతున్నామా, అడగగలుగుతున్నామా, ఆయన ఎత్తు నుంచి మనం ప్రభు మేలు పొందగలుగుతున్నామా అనేది మనం ఆలోచన చేసుకోవాలి. ఎక్కడెక్కడో తిరిగి ఎక్కడ బాగా కాకపోతే అప్పుడు దేవుని దగ్గరికి వస్తాడు. అదే చెప్తారు, స్కానింగ్లు తీయించుకున్నాము, ఎక్స్రేలు తీయించుకున్నాము, బ్లడ్ టెస్టులు చేయించుకున్నాము, అంతా చేసాం, ఎక్కడ పోయినా ఏమీ లేదంటున్నారమ్మా, ఇప్పుడు ప్రార్థన చేయమంటారు. చూసారా? అదే మొదటగానే దేవుడిని పట్టుకుంటే దేవుడికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? దేవుడికి అసాధ్యమైనది ఏం లేదు. కానీ మన ప్రయత్నాలన్నీ మనం చేసి చివరిలో దేవుని పట్టుకున్నప్పుడు వారి జవాబు రావడానికి కూడా ఆలస్యం అయిపోదు. ఎందుకంటే వాళ్ళలో విశ్వాసం స్థిరపడందే దేవుడు కార్యం చేయడు. విశ్వాసం స్థిరపడేదానికి సమయం పడుతుంది. మరి స్వస్థత వచ్చేదానికి, లేకపోతే విడుదల వచ్చేదానికి, కార్యం జరిగేదానికి కూడా సమయం పడుతుంది. ఆలస్యం అవ్వడానికి ఇదే కారణం. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, ఎవరికి ఎటువంటి శాపం ఉన్నా, ఎటువంటి కష్టం ఉన్నా, ఎటువంటి బాధ ఉన్నా వాటిలో నుంచి మనల్ని విడిపించడానికే యేసు ప్రభు వచ్చాడు. ప్రభు అన్నాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను అన్నాడు. వెలుగై ఉన్న ప్రభుని మనం ధరించుకున్నప్పుడు, మనలో చేర్చుకున్నప్పుడు మనలోని చీకటి పారిపోతుంది. మనం వెలుగులో నడుచుకునేదానికి దేవుడు మనకు సహాయము చేస్తాడు. అటు ధన్యకరమైన జీవితము దేవుడు మనకు కలుగునట్టుగా సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీ కృపచేతనే మేము ఈ లోకంలో జీవిస్తున్నాం. అపవాది మమ్మల్ని ఎన్ని విధాలుగా శోధించాలని చూచినప్పటికీ నువ్వు మమ్మల్ని విడిచే దేవుడు కాదు. మేము నిన్ను ఆశ్రయిస్తామో మీరు మాకు సహాయం చేస్తారు. ప్రతి గడియ, ప్రతి నిమిషం నీ తోడు మాతో ఉండి మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లించుకొంచు. నీ కృపలో ప్రతి ఒక్క బిడ్డని భద్రపరచమని యేసుక్రీస్తు పుణ్యనామమున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.